గుంటూరు జీజీహెచ్ నుంచి పోలీసుల కళ్లుగప్పి పరారైన భీముడు అజిత్ కుమార్ ఎట్టకేలకు తమిళనాడు పోలీసుల చేతికి చిక్కాడు. OLXలో వేదికగా పలు మోసాలకు పాల్పడి 4 రాష్ట్రాల పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న భీముడు 2 నెలల తర్వాత పట్టుబట్టాడు. తమిళనాడులోని తిరుపూర్ క్రైమ్ విభాగం పోలీసులు ఓ కేసులో 5 రోజుల క్రితం అరెస్టు చేశారు. అతడి వివరాలను గుంటూరు పోలీసులు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టంలో నమోదు చేశారు. ఈ సమాచారం ఆధారంగా తమిళనాడు పోలీసులు గుంటూరు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతన్ని ఇక్కడికి తరలించేందుకు గుంటూరు కోర్టులో పీటీ వారెంట్ తీసుకున్న పోలీసు బృందం తిరుపూర్కు వెళ్లింది. రేపల్లె సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటూ అనారోగ్యం పేరుతో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మార్చి 28న భీముడు పరారయ్యాడు. నాటి నుంచి ప్రత్యేక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. భీముడు తప్పించుకున్నప్పటి నుంచి ఒక్క ఆధారము దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. పోలీసులు అనేక మార్గాల్లో అన్వేషిస్తూనే అతను తప్పించుకోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ క్రమంలోనే రేపల్లె సబ్ జైలు అధికారి సిబ్బంది జీజీహెచ్లో భద్రతా విధుల్లో ఉన్న పోలీసులు సహకరించినట్లు గుర్తించారు. వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. తమిళనాడులోని అజిత్ కుమార్ సోదరు నుంచి జైలు అధికారులకు డబ్బులు జమైనట్లు విచారణలో తేలింది. పోలీసులు తమిళనాడు వెళ్లి కొన్ని రోజులు మకాం వేసినా ఆచూకీ గుర్తించలేక వెనుదిరిగి వచ్చేశారు.